జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపివేశారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చలో పోతిరెడ్డిపాడుకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఇవాళ ఉరవకొండలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాయలసీమకు నీరు అందించాలన్న మంచి ఉద్దేశంతో గతంలో జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తీసుకువచ్చారన్నారు. ఇందుకోసం 1000 కోట్లు ఖర్చు కూడా చేశారన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేవంత్ రెడ్డితో తన స్వప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టును ఆపివేయించారన్నారు. అందుకే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభకు 4 రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి కూడా నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనబోతా ఉన్నారు. రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొనబోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఓపెన్గానే తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఆపించా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది నిజంగా రాయలసీమకు తీవ్రమైనటువంటి ద్రోహం ఇది. ఎందుకంటే ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అదనపు వాటర్ కోసమో లేకపోతే అక్రమంగానో నిర్మిస్తున్నది కాదు. ఇది కేవలం ఆల్రెడీ ఉన్న మనకు కేటాయించబడినటువంటి నీళ్లను పూర్తిగా వినియోగించుకోవడానికి, వాటి కింద ఉన్నటువంటి ఆయకట్టును స్థిరీకరించుకోవడానికి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అనేటువంటిది చేయడం జరుగుతుంది. తెలంగాణ దాదాపు 120 టీఎంసీల వరకు అక్రమంగా 800 అడుగుల నుంచే నీటిని తరలించి మొత్తం శ్రీశైలం డ్యామ్నే మనకు నీరు అందకముందే ఖాళీ చేయించేటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినందువల్ల, అదేవిధంగా ఆల్మట్టి ప్రాజెక్ట్ 129 టీఎంసీల నుంచి 229 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప మరో మార్గం లేదు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ 800 అడుగుల నుంచే శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకున్నటువంటి ఈ ప్రాజెక్టుని నిర్మాణం చేయకపోతే భవిష్యత్తులో రాయలసీమ పూర్తిగా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. దీని కింద ఉన్నటువంటి తెలుగు గంగా కానీ, ఎస్ఆర్బీసీ కానీ, ఈరోజు చెన్నైకి నీళ్లు కానీ, అదేవిధంగా ఈ 4 జిల్లాలలో 6 జిల్లాల్లో కూడా తాగునీటి అవసరాలు కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఈ నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున పోతిరెడ్డిపాడు వద్ద ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ పైన దాడి చేయడానికి బదులు, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికి కూడుకునే బదులు, అసలు రాయలసీమ ప్రాజెక్టే పనికిమాలిన ప్రాజెక్ట్ అనో, థెఫ్ట్ ప్రాజెక్ట్ అనో అట్లాంటి కామెంట్స్ చేసే బదులు ఈరోజు రేవంత్ రెడ్డి మాటలను సమర్థించే పద్ధతిలో మాట్లాడడానికి బదులు ఈరోజు ఈ నిర్మాణ పనులను చేపట్టాలా, తాను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలా, తన వల్ల రాయలసీమ జరుగుతున్నటువంటి ద్రోహాన్ని నివారించి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఇప్పటికే 1000 కోట్ల రూపాయల వరకు 2024 వరకు కొనసాగినటువంటి పనులను ఈరోజు ముందుకు తీసుకోవాలని, అదేవిధంగా వీటికి అన్ని అనుమతులు తేవడానికి కూడా లీగల్గా, అదేవిధంగా ఇతరత్ర ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా వినియోగించుకోవాలని చెప్పి, జగన్ మీద ఉన్న ద్వేషంతో ఈ ప్రాజెక్ట్కి ద్రోహం చేయవద్దని చెప్పి మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం.